ఇప్పుడు చెప్పండి, ఒక బలమైనటువంటి ప్రాంతీయ పార్టీగా ఉన్నారు మీరు. జమిలీ ఎలక్షన్లు వస్తే మీ ఉనికి కోల్పోతారనే ఆ భయం మీలో కూడా ఉందా? అసలు మొత్తంగా జమిలీ ఎలక్షన్లు రావాలా వద్దా అంటే ఏం చెప్తారు ఒక ప్రాంతీయ పార్టీగా? అయితే ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఈ జమిలీ ఎన్నికలు అనేది రాజ్యాంగ స్ఫూర్తికి, ఫెడరల్ స్ఫూర్తికే కొంత విరుద్ధం అనేది స్పష్టంగా రాజ్యాంగమే చెప్తా ఉంది. రా కొంచెం మనం డీటెయిల్ గా పోతే గనక ఇందాక భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. అనేక రాష్ట్రాల్లో అమల్లో, అనేక దేశాల్లో అమల్లో ఉంది అని. అనేక దేశాల్లో అమల్లో ఉన్నప్పటికీ అనేక దేశాలు కాదండి, అది కేవలం 7, 8 దేశాల్లో మాత్రమే అమల్లో ఉంది. ఆ అమల్లో ఉన్నది కూడా చూస్తా ఉంటే మీరు అది అధ్యక్షతర పాలన, వాళ్ళ అవి అధ్యక్షతర పాలన, ప్రధానమంత్రి పాలన కావు, అవి అధ్యక్షతర విధానాలు. కొన్ని దేశాల్లో ఎక్కడైతే అమల్లో ఉందో ఆ ఉన్నది కూడా కేవలం మీరు భారతదేశ జనాభాతో పోలుస్తా ఉంటే 20, 25, 30% మాత్రమే జనాభా ఉంటారండి. భారతదేశం లాంటి ఒక దేశంలో 150 కోట్ల మంది జనాభా ఉండే దేశంలో నిజంగా కూడా అదొక కత్తి మీద సాము లాంటిది. నిజంగా మన దగ్గర కావాల్సిన ఫోర్స్ ఎంత, దానికి సంబంధించి చూస్తా ఉంటే ఎన్ని ఈవీఎంలు కావాలి, ఎన్ని వివిప్యాట్లు కావాలి, ఎంత ఫోర్స్ కావాలి, సెక్యూరిటీ ఎంత కావాలి, దీని మీద కనీస ఆలోచన కూడా లేనటువంటి పరిస్థితి. ఈ రోజు వరకు కూడా మనం ఎన్నికలు పెట్టాలంటే 4 రాష్ట్రాలకు 5 రాష్ట్రాల కంటే ఎక్కువ కూడా ఇప్పటి వరకు పెట్టినటువంటి పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు గతంలో 1952లో పెట్టినరు, ఆ తర్వాత 1-2 సార్లు పెట్టినరు అని. అప్పుడు కూడా జరిగింది మొత్తం భారతదేశం అంతా ఒక్కసారి జరగలేదండి. 50%, 60%, 65% మాక్సిమం గా జరిగింది. మిగతావన్నీ కూడా సపరేట్ గానే జరిగినాయి అప్పుడు కూడా, ఇప్పుడు కూడా సపరేట్ గానే జరుగుతా ఉన్నాయి. దీనికి సంబంధించి చూస్తా ఉంటే నిన్నగాక మొన్న లా కమిషన్ కూడా చెప్పింది కదా, దాదాపుగా రాజ్యాంగానికి సంబంధించి 5-6 సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సవరణలు చేయాలని చెప్పిండ్రు. అవన్నీ చేయడానికి ఇటు పార్లమెంట్ లో దాదాపుగా 2/3 మెజారిటీ కావాలి, 50% వరకు రాష్ట్రాల నుండి మద్దతు కావాలి. సరే, రాష్ట్రాలకు సంబంధించి ఈ రోజు భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు చేస్తామనుకుంటున్నారేమో గానీ, మరోవైపు పార్లమెంట్ లో చేయడానికి మాత్రం వాళ్ళకు పూర్తి స్థాయిలో మెజారిటీ కూడా లేనటువంటి పరిస్థితి. సరే, ఇవన్నీ నిఖిల్ రావు గారు వాళ్ళ ఈ అంశం పైన కేంద్రం ఒక కమిటీని వేశారు. ఆ కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్ ఏమంటున్నారంటే భారతదేశంలో దాదాపు 90% మంది కూడా దీన్ని ఆమోదించడానికి సిద్ధంగా ఉన్నారు అని కూడా అంటున్నారు. మరోవైపు మీరేమో ఇది పూర్తిగా రాజ్యానికి విరుద్ధం అని అంటున్నారు. మరి అయితే అది వాళ్ళు ఇంటెన్షనల్ గా చెప్తా విషయమే తప్పితే నిజంగా కూడా దీన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదండి. యాక్సెప్ట్ చేయడానికన్నా ముందు ఇందాక నేను చెప్తున్నట్టుగా దాన్ని అమలు చేయడానికి ఒకేసారి ఎన్నికలు పెట్టడానికి 28 రాష్ట్రాలతో పాటు మొత్తం కేంద్రానికి సంబంధించి పార్లమెంట్ కు సంబంధించిన ఎన్నికలు పెట్టడానికి అంత ఫోర్సే లేదండి మన దగ్గర. దాదాపుగా 30 లక్షల ఈవీఎంలు కావాలి మనకు. ఈ రోజు వరకు దానికి సంబంధించిన సన్నద్ధతని లేదు. కనీసం ఒక 1.5-2 years ముందు నుండి మనం దానికి సంబంధించిన ప్రిపరేషన్ వర్క్ అంతా చేయాల్సిన అవసరం ఉంది. కోట్లాది మంది ఎంప్లాయీస్ కావాలి దాన్ని అమలు చేయడానికి. మీరు ఒకే రోజు ఒకేసారి ఎన్నిక పెట్టాలంటే ఇవన్నీ పక్కన పెడుతూ ఈ రోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటేనే రాష్ట్రాలను ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉందో చూస్తా ఉన్నాము. వాళ్లకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిట్లను ఏ రకంగా చీల్చాలని చూస్తా ఉన్నాము. రేపు పొద్దున నిజంగానే జమిలీ ఎన్నికలు కనుక అమల్లోకి వస్తే ఒక ఎన్నిక పెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని వీళ్ళు నిజంగా స్వచ్ఛందంగా పనిచేపించే పరిస్థితులు ఉంటాయా అండి? ఈ రోజుకే అనేక రాష్ట్రాల్లో వాళ్ళకి ఎవరైతే మద్దతుగా లేరో అక్కడ షిండేలను బిండేలను ఏ రకంగా తయారు చేస్తా ఉన్నారో మనం చూస్తా ఉన్నాము. అనేక పార్టీలను ఎట్లా కూలుస్తా ఉన్నారో చూస్తా ఉన్నాము.